ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెల్లంకొండ అనే ఊర్లో ఉన్నామండి. ఇదిగోండి డొంక రోడ్, ఇది డొంక రోడ్లో వచ్చాం. ఇక్కడ ఇదిగోండి సాగర్ కాలువ కెనాల్ ఉంది కదండి, సాగర్ కాలువ వెళ్తుంది. ఇది పెద్దది కాలువ చూడండి. అయితే ఇక్కడ ఈ రోడ్డుకి వచ్చేసి మనకి ఇదే డొంక రోడ్డుకి ఈ కాలువ స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత అటు ముందు నుంచి అనుపాలెం వెళ్తామండి. అక్కడ గుంటూరును హైదరాబాద్ పిడిగిరాళ్ళ పేరుచాల నుంచి కొండమూడు దగ్గర హైవే ఉంది కదండి, పిడిగిరాళ్ళ హైవే. ఆ రోడ్డుకి వెళ్తాం. ముందుకు వెళ్ళిన తర్వాత 2 కిలోమీటర్లు ఉంటుందంట ఇక్కడికి. ఇదిగోండి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఇదిగోండి ఇది మెయిన్ గేట్ అండి, ఎంట్రన్స్ ఇది. అదిగోండి లోపల మొత్తం బత్తాయి తోట ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది బత్తాయి తోట. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అంతా చూపిస్తానండి. మొత్తం 12 ఎకరాలండి ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు కంటిన్యూషన్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఈ బత్తాయి తోటకి ఎంట్రన్స్ ఇదండి, గేటు, మెయిన్ గేట్. అంటే మనం లోపల ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. తర్వాత మనకి ఇదంతా తోట అండి, చాలా పెద్దది తోట వచ్చేసి. మొత్తం మనకి 12 ఎకరాలు ఉంటుందండి. చుట్టూరు 7 అడుగులు పోల్స్ వేసారండి. 7 అడుగులు పోల్స్ చూసారుగా మీరు ఎంత హైట్ ఉన్నాయో. 7 అడుగులు పోల్స్ వేసి చుట్టూరు డైమండ్ ఫెన్సింగ్ ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద కాయలండి. బత్తాయి తోట సంవత్సరానికి 10 లక్షల ఆదాయం వస్తుంది. అయితే దీనికి లోపల ఇంటర్నల్ కాదు, ఆ స్తంభానికి చూడండి ఫ్రెండ్స్, సీసీ కెమెరా ఉంది. అంటే లోపల మొత్తం సీసీ కెమెరాలు, డ్రిప్ ఇరిగేషను, మొత్తం A to Z ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసిందండి, డెవలప్మెంట్ చేసింది. సంవత్సరం 10 లక్షల ఆదాయం వస్తుంది. అయితే దీని రోడ్డు కనెక్టివిటీ అయితే ఇదిగోండి ఈ గేటుకి ముందు అటు పక్క వచ్చే సాగర్ కాలువ వచ్చిందండి. ఆ కాలువ స్ట్రైట్గా అటు ముందుకు వెళ్ళిపోతే అనుపాలెం వెళ్తాం. అనుపాలెం నుంచి పిడిగిరాళ్ళ సత్తెనపల్లి హైవే ఉంది కదండి, హైదరాబాద్ హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉండిద్ది. ఇది డైరెక్ట్ కారు వచ్చిద్దండి. ఇది ఫ్రెండ్స్ దీనికి రోడ్డు కనెక్టివిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాయలు చూపిస్తాను చూడండి మీకు, ఒక్కొక్క కాయ ఎంత ఉండిద్దో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూసారుగా సైజు ఎంత ఉన్నాయో, పెద్ద పెద్ద కాయలండి. ఇదిగోండి బత్తాకాయలు జూమ్ వేసాను, పెద్ద పెద్ద కాయలండి. అంటే మొత్తం మనకి సంవత్సరానికి వచ్చేసరికి 2 పంటలు వచ్చిద్దంట. మనకి 6 నెలలకు 5 లక్షలు, 6 నెలలకు 5 లక్షలు, మొత్తం కలిపి మనకి 10 లక్షల ఆదాయం వచ్చిద్దంటండి. చుట్టూరు సీసీ కెమెరాలు, డైమండ్ ఫెన్సింగు. ఇదిగోండి నా రైతు అండి, రైతుతోనే ఉన్నాం మనం. అయితే దీనికి మొత్తం చుట్టూరు సీసీ కెమెరాలు, తర్వాత లోపల 3 బోర్లు ఉన్నాయండి. మంచి వాటర్ వచ్చింది, ఫుల్ డ్రిప్ ఇరిగేషను ప్రతిదానికి. ఇదిగోండి డ్రిప్ ఇరిగేషన్ చేసింది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. పైపు అదిగోండి, పైపు కనపడింది కదా, డ్రిప్ ఇరిగేషన్. ఇట్లాగా ప్రతి చెట్టుకి పైపు ఉందండి, డ్రిప్ ఇరిగేషన్ ఉంది. తర్వాత దీంట్లో మనకి సీసీ కెమెరాలతో పాటు మనకి డ్రిప్ ఇరిగేషను, పైపు, మొత్తం పెద్ద పెద్ద చెట్లు అండి. 12 ఎకరాల చెట్లు, బత్తాయి తోట ఒకటే బిట్టు. ఫ్రెండ్స్ ఈ తోటలో వచ్చేసి హైలైట్స్ కొన్ని ఉన్నాయండి, చెప్తాను. అవి వీడియో చివరి దాకా చూడండి. హైలైట్స్ ఏంటంటే దీనికి మనకి పెద్ద పెద్ద వేప చెట్లు ఉన్నాయండి. తర్వాత టేకు చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద టేకు చెట్లు. దగ్గర దగ్గర చాలా కాలం నాటి 200 చెట్లు ఉన్నాయండి. మామూలుగా టేకు చెట్లు 200 చెట్లు పైనే ఉన్నాయండి. టేకు చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వేప చెట్లు ఉన్నాయి. ఇక చూడండి వేప చెట్లు ఎంత పెద్దయో. ఇదండి తోట. దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అంటే మనకి బెల్లంకొండ అనే ఊర్లో, బెల్లంకొండ మండలంలో ఉండిద్దండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెల్లంకొండ అనే ఊర్లో ఉన్నామండి. అంటే బెల్లంకొండ మండలం అంటారు, బెల్లంకొండ అనే ఊర్లో ఉన్నాండి. ఇక్కడ మనకు వచ్చేసి 12 ఎకరాలు బత్తాయి తోట వచ్చింది ఫ్రెండ్స్. బత్తాయి తోట వచ్చింది 12 ఎకరాలు సేల్కి. ఇదిగోండి ఇది మొత్తం ఇప్పుడు మీరు చూసేదంతా బత్తాయి తోట అండి. మొత్తం 12 ఎకరాలండి. క్రాప్ వచ్చింది 6 నెలలకి ఒక కాపు, 6 నెలలకి ఒక కాపు వచ్చిద్దంట. సంవత్సరానికి వచ్చేసరికి 2 పంటలు వస్తాయండి. 500 టిక్కీలు కాయలు అవుతాయంట. అయితే దీనికి వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ టేకు చెట్లు వేసారు చూడండి, పెద్ద పెద్ద టేకు చెట్లు, చాలా పెద్దవి ఉన్నాయి టేకు చెట్లు. ఆ చివరి దాకా ఉన్నాయండి, అవి కూడా టేకు చెట్లే. మధ్య మధ్యలో జాంకాయలు పెట్టారండి, జాంకాయ చెట్లు, బత్తాయి తోట 2 ఉన్నాయి. అయితే దీనిలో మనకి మూడు బోర్లు ఉన్నాయండి. 2 అంగుళాల వాటర్ వచ్చిద్ది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. ఈ పంట వచ్చిద్ది. ఇది మనకి 6 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి, 2 సంవత్సరానికి వచ్చేసరికి 2 కాపులు వస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపిస్తున్నా చూడండి. ఇగో కాయలు చూసారుగా, కాపు ఎలా ఉందో, పిచ్చగా ఉన్నాయండి. మామూలు లేవు కాయలు అన్నీ బత్తాయి కాయలే. అంటే ఇట్లా ఉంటుందండి, ప్రతి చెట్టు ఇలా ఉంటుంది. అయితే ఇది మనకి ఈ బెల్లంకొండ అనే ఊర్లో ఉందండి. ఇది మొత్తం 12 ఎకరాలు, చాలా పెద్దదండి. చుట్టూరు కొండ ప్రాంతం, మధ్యలో తోట ఉంది. మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది ఈ బత్తాయి తోట మొత్తం అక్కడక్కడ జామ చెట్లు ఉన్నాయి, టేకు చెట్లు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది చాలా పెద్దది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన తోట ఒకటి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి బత్తాయి తోట. సంవత్సరానికి వచ్చేసరికి 10 లక్షల ఆదాయం వస్తుందండి ప్రజెంట్. ఇదండి ఈ తోట.
సంవత్సరానికి వచ్చేసరికి మనకి 10 లక్షల ఆదాయం వస్తుందండి. మొత్తం చెట్లకు వచ్చేసి బత్తాయి తోటకు వచ్చేసి డ్రిప్ ఇరిగేషను, 3 బోర్లు, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఫుల్గా ఉందండి. లోపల ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ ఉంది. మొత్తం ఎక్సలెంట్గా ఉంటుందండి. చుట్టూరు డైమండ్ ఫెన్సింగ్ వేశారు. చిన్న కుక్క పిల్ల కూడా లోపలికి రాదండి, అట్లా ఉంది డైమండ్ ఫెన్సింగ్. కొండ ప్రాంతం చాలా బాగుంటుందండి. ఇది బెల్లంకొండ అనే ఊర్లో ఉంది. మొత్తం బత్తాయి తోట అండి ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం 12 ఎకరాల తోట ఇది. ఒకటేదండి, ఒకే రైతు. ఇది ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చాలా బాగుంటుందండి. తోట మాత్రం చాలా పెద్దది, 12 ఎకరాలు ఉంది. మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. సంవత్సరానికి 10 లక్షల ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్ దీనికి. చెట్లు కాయలు మాత్రం చాలా బాగా కాస్తున్నాయండి, పెద్ద పెద్ద కాయలు.